ఈ వారం ప్రచురించిన కథ సారే. అవని భర్త శ్రీకర్ ₹1,00,000 వచ్చే జాబ్ మానేయటం ఇది 12వసారి. 3 ఏళ్ల క్రితం స్టార్టప్ అని స్టార్ట్ చేసి అది కూడా మానేసి వచ్చేశారు. అవనికి ఇప్పుడు పెళ్లిలో తన బాబాయ్ అనంతం చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నీ భర్త సామాన్యుడు కాదు, స్టేట్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్ అన్నీ వచ్చినాయి. ఆ అహంభావంతో ఇంకో ఉద్యోగంలో నిలదొక్కోలేడు అని చెప్పాడు. అదే బాబాయ్ చెప్పిన ఇంకో మాట గుర్తొచ్చింది. నాన్నగారు చనిపోయిన తర్వాత తన ఆస్తి మొత్తాన్ని తన 2 అన్నలు పంచేసుకొని తనకి చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. దానికి కూడా బాధ లేదు. కానీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ ఇంటిని పడగొట్టి షాపింగ్ మాల్కి ఇస్తున్నారన్న విషయం తెలిసింది. బాబాయ్ని అడిగి ఎలాగైనా ఆ ఇంటిని ఒక్కసారి చూడాలనుకుంది. ఒక్కసారి వెళ్ళి ఆ ఇంటిని మొత్తం ప్రతి గోడని తడిమి చూసుకుని తన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంది. ఆ బాబాయ్ని అడిగి తన నాన్నగారి వస్తువు ఏదైనా తీసుకెళ్తానని చెప్పింది. ఆ ఇంట్లో ఉన్న పాత టేబుల్ కుర్చీని తీసుకెళ్ళమన్నారు. సరే అని ఆ పాత టేబుల్ కుర్చీని తీసుకెళ్ళి కార్పెంటర్ని తీసుకొచ్చి కొత్త వాటిని పాలిష్ చేయించింది. ఆ టేబుల్లో ఉన్న ఒక్క సొరుగు లాక్ అయ్యింది. ఆ లాక్ పగలగొట్టి ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక బ్రౌన్ కవర్లో వీలునామా ఉంది. ఆ వీలునామా ప్రకారం ఆ ఇంటిని అవని పేర రాశాడు వాళ్ళ నాన్న. అంటే ఇప్పుడు ఆ ఇల్లు పడగొట్టడానికి లేదు, షాపింగ్ మాల్కి ఇవ్వటానికి లేదు. తనకున్న జ్ఞాపకాలన్నీ ఎప్పటికీ పదిలంగా చేసుకోవచ్చు.